మనకు రాని స్కిల్ని వచ్చినట్టు పోర్ట్రే చేస్తే ఏమైతే తెలుసా? ఇది మన 100 days ఛాలెంజ్ లా డే 26 అనమాట. ఇట్లుంటది మళ్ళీ మన డెడికేషన్. మనం వచ్చేసరికి జిమ్ కూడా ఓపెన్ కాలేదు. రాగానే మన ఆనవాయితీ ప్రీ వర్కౌట్ తీసుకుని అయితే వర్కౌట్ స్టార్ట్ చేసినాం. ఈ రోజు పుల్ వర్కౌట్. చాలా రోజులకి మనకి పుల్అప్స్ అయితే ఈజీగా కొట్టగలుగుతున్నాం అనమాట. అంటే ఎనీ డే పుల్అప్స్ కొట్టగలుగుతాం, మజిలప్స్ కొట్టగలుగుతాం. బట్ స్టిల్ ఒకటి ఉంటది కదా, వెయిట్ తక్కువ అయితే లైట్ గా అనిపిస్తుంటది, ఈజీగా కొట్టగలుగుతుంటాం. ఆ ఫీల్ వచ్చేసింది నాకు. ఈ బల్క్ లో నేను సో ఫార్ నా పీక్ వెయిట్ వచ్చేసి 87 kgs. నా లైఫ్ మొత్తంలో ఇదే పెద్ద బల్క్ అనమాట. మన ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు 85 ఉండే. అదే ఇప్పుడు మన ప్రెసెంట్ వెయిట్ వచ్చేసి 77 కి వచ్చేసినాం ఆల్రెడీ. మన బాడీ కూడా ఎక్దమ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీకు చూస్తే అర్థమవుతుంది డే 1 కి ఎట్లుంది, డే 26 కి ఎట్లుంది అని చెప్పేసి. దాని వర్కౌట్ అయిపోగొట్టుకొని మన బండి అయితే ఎక్కినాం అనమాట. ఓవరాల్ 30 minutes కార్డియో చేసిన. ఇది గలీజ్ ఉంటుంది. ఇప్పుడు గలీజ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి దాని మీలోడు కుక్ చేసుకున్నాం అనమాట. ఎగ్ రైస్ తర్వాత ఒక చిన్న నాప్ వేసి, అంటే చిన్నది వేద్దాం అనుకున్నా, పెద్దది అయిపోయింది. మన ఫేవరెట్ ఓట్ షేక్ ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా వే ప్రోటీన్ అసలు వేస్ట్ చేయకండి. ఇట్లా మూత కంటుంటే నీళ్లు పట్టేసి తాగేసేయండి. అట్లనే గ్యాప్ లో ఆ వీకెండ్ కదా సినిమాకి అయితే వచ్చేసినాం. మస్తు నచ్చింది నాకు. ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాం. ఏముంటది మన డిన్నర్ లా, రైస్ ఉంటది, ఇంకో పక్క చికెన్ ఉంటది. ఎవరైతే కొత్త జిమ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళైతే మీల్ ని 3 పూటలు తినండి. ఒక 100-150 పెట్టి చికెన్ తీసుకోండి. యూట్యూబ్ ఛానల్ లో రెసిపీస్ ఉంటాయి, అవి చూసి కుమ్మేసేయండి. తిన్న తర్వాత యాజ్ యూజువల్ స్టెప్స్ కూడా ఫినిష్ చేసిన విత్ వెయిట్స్ కింద గైస్ ఉంటా